నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీ మాస ఫలాల ప్రోగ్రామ్‌కి స్వాగతం. మనం ప్రతి నెల మాస ఫలాల గురించి తెలుసుకుంటున్నాం. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా జూన్ నెలలో రాశి ఫలాలని వివరించేందుకు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలని తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా జూన్ నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాల్ని తెలియజేయండి. సింహ రాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశి వారికి సామాన్యంగా ఆధిపత్యాన్ని బట్టి చూస్తే సూర్యుడు. అతను లాభస్థానంలో ఉంటాడు 16వ తారీఖు దాటాక. 16కు ముందు దశమ స్థానంలో ఉంటాడు. 2 కూడా మంచివే. కాబట్టి వృత్తి స్థానంలో అభివృద్ధి కలుగుతుంది. లాభప్రదంగా కూడా ఉంటుంది. సానుకూలత ఉంటుంది. అలాగనే మనకి గురుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. అందుకని ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. అంటే ధార్మిక కార్యాల కోసం ఖర్చు చేసేటువంటి లక్షణం పెరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏమవుతుంది అంటే శుక్రుడు 9వ తారీఖున, బుధుడు 24వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఆ కారణంగా 9వ తారీఖు తర్వాత చేసేటువంటి ఖర్చులు సౌందర్యమునకు సంబంధించినటువంటి అందమైన వస్తువుల్ని సేకరించేటువంటి లక్షణం వల్ల ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. అలాగే బుధుడు 24వ తారీఖు తర్వాత ప్రవేశిస్తున్నందువలన మనం చేసే ప్రయత్నాలలో ఖర్చులు పెట్టుబడుల రూపంలో పెడుతున్నాము అనేటువంటి భావన కూడా కలుగుతుంది. అలాగే మనకు అంతకు పూర్వం లాభస్థానంలో ఈ శుక్రుడు, బుధుడు ఉండడం వలన వ్యాపారస్తుల నుంచి కానీ, స్త్రీల నుంచి కానీ రావాల్సిన ధనం ఏదైనా ఉంటే అది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కానీ, ఆస్తి వ్యవహారాల్లో కానీ అనుకూలతలు సిద్ధించేటువంటి అవకాశం ఉంది. అలాగే స్త్రీలు సమస్యను చక్కబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. వాళ్ళ వల్ల మనం ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతాం అని గుర్తించవచ్చు. అంటే మనకు ఏదైనా ఒక అవసరం ఉన్నప్పుడు వాళ్ళని సాధించడానికి స్త్రీలను ప్రేరేపించినట్లయితే వాళ్ళు బాగా సాధించుకురాగలుగుతారు అని అర్థం. మానసిక ప్రశాంతి కూడా లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కూడా వృద్ధి చెందుతుంది. అయితే ముఖ్యంగా వీళ్ళకి తమ యందు తమకు నమ్మకం తక్కువగా ఉండే అవకాశం ఉంది కేతువు వల్ల. అది ఏర్పడాలంటే 21 దూర్వాయుగ్మాలతో పూజ చేస్తుండడం మంచిది. అలాగే గణపతికి అనమాట. అలాగే క్షిప్రప్రసాదనాయ గంగణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని మనం తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు చేసుకుంటే గృహాలు అమ్మే ప్రయత్నాలు కానీ, అలాగే స్థలాలు అమ్మే ప్రయత్నాలు కానీ సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అలాగనే చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అనే మంత్రాన్ని కనుక అదే సమయంలో జపించుకున్నట్లయితే ఇంటిని కొనుగోలు చేయడం కానీ, అవసరమైన చోట అమ్మడం కానీ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే వాహనాల విషయంలో కూడా మనం అనుకూలతను సాధించడం కోసం ఏం చేయాలి అంటే విష్ణు గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకుంటున్నట్లయితే మనకి వాహన సౌఖ్యం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆ ప్రయాణం చేసే సమయంలో గచ్చ గౌతమ శీఘ్రం త్వం ప్రయాణం సత్ఫలం కురు అనే మంత్రాన్ని జపించుకుంటున్నట్లయితే మనకు ఆ ప్రయాణాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటూ ఉంటాయి. అలాగే మనకు వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే ఆ సమస్యలను కూడా పరిష్కరించాలని మిత్రులలో, అలాగే బంధువులలో స్త్రీలను కనుక ప్రేరేపణ చేసినట్లయితే వాళ్ళు తొందరగా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి స్వాతంత్ర్యం ఇవ్వాలన్నమాట. అలాగే బంధుమిత్రులు సహాయపడతారు. వృత్తి ఉద్యోగాల్లో మనకు అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. ఆ అభివృద్ధిని ఇంకా బలంగా సంపాదించడం కోసం శ్రీ రాజమాతంగ్యై రాజశ్యామలాయి ఉద్యోగ వృద్ధిప్రదాయిన్యై నమః అనే మంత్రాన్ని జపం చేసుకుంటున్నట్లయితే ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది. అలాగే వ్యాపారాలు నిలకడగానే సాగిపోతుంటాయి. ఆ వ్యాపారాలు సాగేటప్పుడు అందానికి ప్రాధాన్యం ఇవ్వకుండా వస్తువు యొక్క విలువకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ బాధ్యతలను పూర్తి చేయడం కోసం ఎక్కువ శ్రమపడేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా మనం సహాయం తీసుకోవాలి. సహాయం తీసుకున్నట్లయితే
ఆ పనులు తొందరగా నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నిరుద్యోగులైనటువంటి వారు ప్రయత్నాలు చేసేప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా సందేహించకుండా ఉంటే అవకాశాలు త్వరితంగా లభించే అవకాశం ఉంది. అలాగనే ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయినా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగినట్లయితే వం క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రం జపించుకుంటే అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. అయితే ఆ సాధించేటప్పుడు కొంచెం పెద్దలు కూడా సహకరించడం కోసం వాళ్ళు పరీక్ష రాసేటువంటి సమయంలో శ్రీ హయగ్రీవాయ నమః అని జపం చేస్తే వాళ్ళు బాగా పరీక్ష రాయగలుగుతారు. స్ఫురణ శక్తి బాగుంటుంది. అలాగే కుటుంబంలో మీ మీద ఆధారపడి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ యొక్క పరిస్థితులను గమనించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం అనేటువంటిది చాలా మంచిది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తీసుకునేటప్పుడు మనకు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పారు కాబట్టి ఆ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూర్యునికి సంబంధించినటువంటి వేలు ఏదైతే ఉందో ఆ వేలుని మనం బలంగా లాగుతూ క్రీం అచ్యుతానంత గోవింద వం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని చేసుకుంటే మీకు అతి త్వరితంగా శరీరంలోని బాధలు అన్నీ తొలగిపోతుంటాయి. అలాగనే మనకు హనుమంతునికి సంబంధించినటువంటి దోషాలు నివారించుకోవడం కోసం, ఎందుకంటే అష్టమ స్థానంలో ఆ శని యొక్క సంచారం ఉన్నందువలన మాట్లాడితే అపార్థాలు రావడం, డబ్బు సమయానికి అందుబాటులో ఉండకపోవడం, కుటుంబంలో కలహాలు పెరుగుతూ ఉండడం, అనారోగ్యం లేకపోయినా అనారోగ్య ఉంది అనేటువంటి భావాలు పెరుగుతుండడం, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడం, ఇలా ఎన్నో రకాలుగా శని దోషం అనేటువంటిది బాధించే అవకాశం ఉంది. ఆ కారణంగా ప్రతి శనివారము ఒక అర కేజీ నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, ఒక అర కేజీ పావు నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం మొదలైన చర్యల ద్వారా మనం ఆ దాన్ని అధిగమించవచ్చు. అలాగే హనుమంతునికి పూజ చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా అష్టమ శని దోషాన్ని నివారించే వాటిలో ముఖ్యమైనవి అన్నమాట. వాటిని ఆచరించడం మంచిది. అలాగనే హనుమాన్ చాలీసా పారాయణ అతి ముఖ్యమైనటువంటిది. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సూర్యోదయానికి ముందే ఆదివారం నాడు లేచి చన్నీటితోనే స్నానం చేయాలి. సూర్య నమస్కారాలు చేయాలి. మధ్యాహ్న సమయంలో సూర్యునికి పూజ చేయాలి. అలాగనే జిల్లేడు పూలతో చేస్తే ఇంకా మంచిది. అదేవిధంగా ఆయనకి పాయసం నివేదన చేయాలి, ప్రసాదం తీసుకోవాలి. ఆదివారం నాడు నూనె పదార్థాలు తినకుండా ఉండాలి, ఒక పూటే భోజనం చేయాలి. ఈ కార్యక్రమాల ద్వారా మంచి అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే గోధుమలు, అలాగే ఎర్రని వస్త్రాలు దానం చేయడం మంచిది. అహంకారాన్ని తగ్గించుకోవాలి. వ్యక్తి ఎప్పుడూ కూడా తాను అనే భావన కాకుండా మనము అనేటువంటి భావనతో అందరినీ కలుపుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. సామాన్యంగా మిమ్మల్ని చూసేటప్పటికి ఏం జరుగుతుంటుంది అంటే ఇతరులు భయానికి లోనవుతుంటారు, ఏమంటారు అని. అందుకని వాళ్ళలో ఆ భయాన్ని తొలగించి ఆత్మీయతను పెంపొందించుకునేలా మన ప్రవర్తన ఉండాలి. ఎదుటి వ్యక్తి ఒక మంచి పని చేసినప్పుడు నువ్వు బాగా చేసావు అని చెప్పి వారిని ప్రశంసించడం, మీకు ఏదైనా కొంచెం బహుమానం ఇవ్వడం లాంటి చర్యలు చేస్తే మీకు గౌరవం పెరుగుతుంది, మిమ్మల్ని ఎందు ఆత్మీయత పెరుగుతుంది. ఆ విధంగా చేయడం ద్వారా మీరు ఇతరుల నుంచి వచ్చేటువంటి సహకారాన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే మనం ఏమి చేసినా సరేనండి, మనం చేసేటువంటిది పని అందరము అనేటువంటి భావనతో చేయడం ద్వారా అది అభివృద్ధిని కలిగిస్తుంది. గురుగారు, ఈ రాశి వాళ్ళు చేయవలసిన దానాలు, పూజలు ఏమైనా ఉన్నాయా? సూర్యుడికి పూజ చేయడం చాలా మంచిది. లగ్నాధిపతి కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మేలే జరుగుతుంది దానివల్ల. అలాగే ఎర్రని వస్త్రాలు దానం చేయడం మంచిది. అదేవిధంగా గోధుమలను దానం చేయడం కానీ, ఆవులకు పెట్టడం కానీ, గోధుమలతో శివునకు సోమవారం నాడు లేదా ఆదివారం నాడు పూజ చేయడం కానీ, కేజింపావు గోధుమలు తీసుకుని శివునికి అరుణాచల శివ అరుణాచల శివ అని పూజ చేసేసి ఎప్పుడు సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో పూజ చేసేసి వాటిని ఆవులకు పెట్టడం లేదా హోమం చేయడం, ఇది చాలా మంచిది. అవి చేస్తుంటే అభివృద్ధి కలుగుతుంది. గురుగారు, సింహరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలని అందరికి అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా, డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన పరిహారాలు విన్నారుగా. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ప్రతి రాశి గురించి గురువు గారు చాలా చక్కగా వివరించారు. అవన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. మీ రాశికి చక్కని పరిహారాలు తెలుసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.